హలో గాయ్స్, సో ఇవాళ ముచ్చట్లు ఏంటంటే డే ఇన్ బిటేపీ. ఒక యూనివర్సిటీ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. చూడండి. బిట్ చెక్. మనమైతే ఇవాళ కాలేజ్కి నీట్గా టాప్ అండ్ లెగ్గిన్ వేసుకొని వెళ్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఐడి కార్డ్ అనేది ఒక యూనివర్సిటీ స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది లేకపోతే వాచ్మెన్ మనని రానీడు, క్యాంపస్లోకి రానీడు, డే స్కాలర్స్ని క్లాసుల్లోకి కూడా వెళ్ళీడు. మన కాలేజ్కి మనం కాకుండా పక్కన వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి? మనం రావడమే ఎక్కువ, మళ్ళీ పక్కన వాళ్ళు ఎందుకు వస్తారు? ఐడి కార్డ్. సో ఇది ఇంపార్టెంట్, మెయిన్ థింగ్. అదే మా హాస్టల్లోంచి బయటకు వచ్చేసాను నేను. ఇప్పటికైతే క్యాంపస్లోకి వెళ్తున్నాను అనమాట క్లాసెస్కి. టైం ఏమో 9 అవుతుంది. సగం మంది జనాలు బయట ఉన్నారు. అంటే నేను కూడా బయట ఉన్నాను అనుకోండి. క్లాస్కి లేట్ అయింది ఇవాళ. ఫస్ట్ క్లాస్ అయితే 4th ఫ్లోర్లో ఉంది. నాకు మొత్తం లిఫ్ట్ కోసం వెయిట్ చేద్దామంటే మొత్తం లిఫ్ట్ అంతా ఫుల్ రష్ ఉందన్నమాట. సో అందుకని మెట్లు ఎక్కేసాం. మేమేమో ఈ చివరి ఎక్కాం, బట్ మా క్లాసే మా చివర. ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరికి నడవాలి. సో నాకైతే ఫస్ట్ క్లాస్ అయిపోయింది STS. అండ్ ఇప్పుడైతే ఏం లేదు, క్లాస్ ఖాళీ. 10 to 11 ఖాళీ అనమాట. ఈ స్లాట్ నాకైతే క్లాస్ లేదు. బయట ఎండగా ఉంది, ఒక పక్క చల్లగా ఉంది. సరే బయట కాసేపు తిరుగుదామని చెప్పి బయటకైతే వచ్చాను. ఫుల్ ఎండగా అయితే ఉందన్నమాట. బయట వచ్చి కూర్చుందాం, మళ్ళీ చల్లగాలు వస్తుంది. బయట వచ్చి కూర్చుంటే మొత్తం ఎండ అయితే ఉంది. మా ఫ్రెండ్స్కి కూడా ఇప్పుడు ఖాళీ అంట, వాళ్ళు వస్తా అన్నారు కలవడానికి. ఇంకా కాసేపు 1 hour అలాగా ఖాళీగా టైంపాస్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్లాస్కి హాయ్ చెప్పు. బయట ఎండగా ఉందని చెప్పి మేమైతే ఎప్పుడు బ్లాక్లోకి వచ్చామన్నమాట కూర్చోడానికి. నేను వీడియో ఇందాక నుంచి తీస్తుంటే వీళ్ళు మాటకాని నవ్వుతున్నారు. అలా నవ్వుతే వీడియో ఎలా తీయమంటారు చెప్పండి? ఎండేమో బాగుంది, కానీ గాలేమో చాలా మంచిగా వస్తుంది. ఎలా ఎక్కుదామని వస్తాం. అదే యాక్చువల్లీ దారి అటు సైడ్, మేమైతే ఇటు సైడ్ వచ్చాము. ఎట్టెక్కుదామనో తిరిగి అట్టుకుపోదాం మళ్ళా. సో ఇప్పుడు అయితే మేము మా ఫ్రెండ్స్కి వీడ్కోలు పలికేసి మేము మా క్లాస్కి వెళ్తున్నాం. వాళ్ళకేమో ఆ బ్లాక్లో క్లాస్, మాకైతే ఇంకో బ్లాక్లో అనమాట క్లాస్. అందరు చూసేస్తున్నారు. సిగ్గుపడుతుంది శ్రావ్య, అందరు చూసేస్తున్నారు. హాయ్ హాయ్. పొద్దున్న టిఫిన్ చేసావా? యా తిన్నా. ఏం తిన్నావు? ఏం తిన్నాను రా. ఏంటి ఎందుకు అలా చూస్తున్నావు? వడ. యా, మాకు ఇవాళ అయితే మార్నింగ్ ఇడ్లీ వడ బ్రేక్ఫాస్ట్ పెట్టారు. అది సంగతి. ఏం లేదు, ఏం మాట్లాడాలి తెలియదు. అది యాక్చువల్లీ అవును. మీకు ఇప్పుడు ఒక వింత జీవన్ అయితే చూపిస్తాను నేను. హాయ్ చెప్పవి, ఫేమస్ అయిపోతావని. బాయ్. సో మాకైతే క్లాసెస్ అయిపోయాయి. అంటే ఒక క్లాస్ ఉన్నింది, ఆ క్లాస్కి వెళ్ళలేదన్నమాట. సార్ రానని చెప్పాడు, అందుకని చెప్పి ఆ క్లాస్కి వెళ్ళలేదు. మేమైతే ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళి కొంచెం స్నాక్స్ కొనుక్కొని మళ్ళీ మా హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో
హాస్టల్కి వచ్చేసి మంచిగా రికార్డ్ రాసేసుకొని ఒక 1 అవర్ నాప్ వేసేసిన తర్వాత మళ్ళీ క్లాస్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నాకు క్లాస్ లేదు, యాక్చువల్లీ ల్యాబ్ అయితే ఉందన్నమాట. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ల్యాబ్, అంటే అది మెకానికల్ ల్యాబ్. మీకు మా ల్యాబ్ చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇప్పుడు నేను క్లాస్కి వెళ్ళాలి. యాక్చువల్లీ మీకు ఇందాక మా మెకానికల్ ల్యాబ్ చూపిస్తాను కదా, బట్ ల్యాబ్ మాకు పంపించేశారనమాట. క్లాస్ ఏం జరగలేదు ల్యాబ్లో, ఇది సెమినార్ ఉందని చెప్పి. సో నేనైతే క్లాస్ లేదు, ప్రెసెంట్ ల్యాబ్ క్యాన్సిల్ అయిపోయింది. రాక్ ప్లాజాలో వీళ్ళేదో ఈసీఎస్ ప్రాజెక్ట్ చేస్తున్నారంట. కష్టపడుతుంటే ఊరికే గాలి కూర్చుంటుంది. నాకు లేదు ఫ్రెండ్స్, వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు. నాకెందుకు, నాకు లేదు ప్రాజెక్ట్. వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు, నేను జస్ట్ కంపెనీ వాళ్ళకి వచ్చాను. బ్లాగా శ్రావ్య కాస్త నీటి చెప్పచ్చు కదా ఎలా ఫోన్ హాయ్. అయ్యబ్బో, చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. సో ఇవాళ నాకైతే క్లాసెస్ అన్నీ అయిపోయాయి. 7:30 దాకా ల్యాబ్ అయితే ఉంది, ల్యాబ్ కూడా అయిపోయింది. షెట్లు ఆడుకుంటున్నారు అక్కడ చక్కగా. ఇదైతే మా హాస్టల్. ఇవాళ ముచ్చట్లయితే ఇవి. ఇంకో వీడియోలో మళ్ళా కలుద్దాం. అంటిల్ దెన్ బై గైస్.